నందిత की పేరు, which you can only see when you watch the film. Any kind, me imagination, you can think whatever you want. A feast to watch on screens. Hi India Glitz viewers, I'm coming on this 27th with Ram Leela. Please watch. సో కంటిన్యూగా నందిత సక్సెస్లో వెళ్తూ ఉంది. సో హౌ యూఆర్ ఫీలింగ్? అంటే 2014 సక్సెస్ఫుల్ రన్ అయింది, ఎంటరింగ్ 2015. హోప్ఫుల్లీ రామ్లీలా కూడా ఒక సక్సెస్ అవుతుంది. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్ సక్సెస్. సో లెట్స్ సీ, ఫ్రైడే విల్ నో, రివ్యూస్ చూసి తెలుస్తుంది వాట్ ద ఆడియన్స్ థింక్ అబౌట్ ఇట్. నందితకి పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటి? నందితకి పేరు తెచ్చిన సినిమా ప్రేమ కథ చిత్రమే అండి. సో ప్రేమ కథ చిత్రంతో భయపెట్టారు కదా, రామ్లీలలో ఎట్లాంటి క్యారెక్టర్ చేస్తుంది? రామ్లీలాలో టోటలీ డిఫరెంట్ అండి. ఇట్స్ ప్రేమ కథ చిత్రం లాగా అస్సలు లేదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, విచ్ యూ కెన్ ఓన్లీ సీ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. సో వాట్స్ క్యారెక్టర్ ఏంటి? మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ కాల్డ్ సస్య, అండ్ ఈ అమ్మాయి, she falls in love and it's a love story, and there are two heroes, so you can expect any kind. Me imagination enta dooram ella it can go, so you can think whatever you want, but you'll definitely love the film because it's been beautifully showed because of S Gopal Reddy garu, and a beautiful storyline by Kiran garu. సో సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? సినిమా ఒప్పుకోవడానికి స్టోరీ చెప్పే విధానం అండి. ఎందుకంటే కిరణ్ గారు స్టోరీ చెప్పేటప్పుడు నేను ఫస్ట్ టైం ఐ నెవర్ హర్డ్ ఎనీవన్ నరేట్ అ స్టోరీ లైక్ దిస్. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఒక ఇమాజినేషన్లో వెళ్ళిపోయాను నేను. సో అప్పుడే నాకు నచ్చేసింది అండ్ ఐ గేవ్ మై నాట్. సో ఓన్లీ కథను బట్టి సినిమాని సెలెక్ట్ చేస్తున్నారు? Yes, అండి. ఫర్ మీ ద స్టోరీ హ్యాస్ టు బి వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో మై క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. దోస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో డైరెక్టర్ గారు మీకు నేరేట్ చేసినప్పుడు కథకిను ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత చూసుకున్నప్పటికీ డిఫరెన్స్ ఏమి అనిపిస్తుంది? అంటే నేను మూవీ చూడలేదండి, బట్ వాట్ ఐవ్ హర్డ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఇస్ డెఫినెట్లీ స్టోరీ కన్నా ఇట్స్ ది కెమెరా వర్క్ హెస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. స్టోరీ ఇంకా బెటర్ అయింది, and to watch it in the theaters, I think it will be a feast to watch on screens. అంటే సినిమా పబ్లిసిటీ స్టార్ట్ అయింది ఆడియో ఫంక్షన్ నుంచి. ఆడియో నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా గోపాల్ రెడ్డి గారి నుంచే మాట్లాడుతున్నారు. ఎక్సెప్ట్ గోపాల్ రెడ్డి గారు లేకపోతే సినిమా ఇంత క్రేజ్ వచ్చేది కాదా, లేకపోతే ఇంత బ్యూటిఫుల్గా వచ్చేది కాదా? గోపాల్ రెడ్డి సార్కి ఇచ్చిన క్రెడిట్ ఈజ్ హిస్ కెమెరా వర్క్ డెఫినెట్లీ, అండ్ ఇట్ వోంట్ బి రైట్ ఆన్ మై పార్ట్ టు సే దట్ ఆయన పేరు తీసుకోకూడదు, బికాజ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ద మూవీ హ్యాస్ మేడ్ ఇట్ సో ఫార్. వితౌట్ హిమ్ ఐ డోంట్ థింక్ ద మూవీ వుడ్ హ్యావ్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ చార్మ్ ఆల్సో. ఒక సీనియర్ కెమెరామ్యాన్ గాను, ఒక డైరెక్టర్ గాను గోపాల్ రెడ్డి, సో ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అయ్యారు? అంటే నాట్ ఓన్లీ కెమెరా వర్క్ కాకుండా చాలా ప్లస్ అయ్యారండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ యంగ్ అండ్ న్యూ టు ది ఇండస్ట్రీ యాజ్ కంపేర్ టు గోపాల్ రెడ్డి గారు, and the kind of experience he has, దానికి ఆయన చెప్పేవారు ఇలా how you have to be in front of the camera, how ఇంకా even better for us to do even better. He trained us in that as well, and I think he's done a great job with all of us. సో మ్యూజికల్గా మంచి సక్సెస్ అయింది. సో మ్యూజిక్ పార్ట్లో మ్యూజిక్ ఎలా ఉంది సినిమాలో? అంటే సీన్స్ వైజ్ చూసినప్పుడు చిన్నా గారు ఇచ్చారు మ్యూజిక్. ఐ థింక్ స్టోరీకి మ్యూజిక్ హీస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్. మెలడీస్ నుంచి హీస్ గివెన్ ఐటమ్ సాంగ్స్, హీస్ గివెన్ డూయెట్, హీస్ గివెన్ అస్ pathos సాంగ్. అన్ని సాంగ్స్కి ఇట్స్ ఆల్ రిలేటింగ్ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫిలిం. నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేస్, అండ్ ఐ థింక్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. నా పర్సనల్ ఫేవరెట్ ఇస్ ఏమైందో ఎగిరే ఎగిరే. ఇట్స్ అ డూయెట్ షార్ట్ ఇన్ కొన్ని షార్ట్స్ మలేషియాలో తీశారు, కొన్ని అరకులో తీశారు, కొన్ని వైజాగ్లో తీశారు.
ఆన్ స్క్రీన్గా చూసుకున్నప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమా నందిత అందంగా కనిపించింది. Definitely, Andy. Definitely, I'll be looking good in the film. From my previous films, definitely I'll be looking much, much, much more better in this film. డైరెక్టర్ కిరణ్ గురించి He's a wonderful narrator of a story. He's a wonderful human being, first of all. And ఆయనకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది in this industry. He's not a newcomer. He may be a debutant director, but ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. He's worked as a writer in films like Balapu, Power and Alludu Seenu, etc. So I think he's definitely going to go places after this film. సినిమా ఇట్ షుడ్ బి ఇన్ ద ట్రావెలింగ్ టు ద లవ్ ట్రాక్ లేదంటే కామెడీ యాక్షన్ లవ్ అన్నీ ఉన్నాయండి. లవ్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది, డ్రామా ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇట్స్ గాట్ ఆల్ ద ఎలిమెంట్స్ టుగెదర్ అండ్ ఇట్ గోస్ అలాంగ్ విత్ ద పేస్. నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఎక్కడ బోర్ కొట్టదు మీకు. దేర్ ఇస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కామెడీ, దేర్ ఇస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాక్షన్, దేర్ ఇస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ థ్రిల్స్ అండ్ సర్ప్రైజెస్ యాజ్ వెల్. హీరో హరీష్ మీరు ఫస్ట్ టైం చేస్తాం మీతో పేరు. ఇట్స్ నైస్ అండి. హీస్ నాకు ఐ డోంట్ హ్యావ్ మెనీ సీన్స్ విత్ హిమ్, బట్ వాట్ ఎవర్ ఐవ్ షాట్ విత్ హిమ్ ఇట్స్ నైస్. ఐవ్ ఆల్సో షాట్ విత్ అభిజిత్, which I think I've gelled very well with both of them. They've both been great. We travelled all around Malaysia, so it was nice. అంటే అభిజిత్ చూస్తేనేమో వన్ మూవీ సీనియర్, మీకు 4 మూవీస్ చేస్తున్నారు. సో ఆన్ ద స్క్రీన్ చేసినప్పుడు డిఫరెన్స్ no difference at all. I think we were all on the same level. Marco, we had no difference whether how many films we did or how many films we did not do. We were very friendly with each other. It was nice working with Abhijit and Avish. ప్రొడక్షన్ వాల్యూ చూసుకుంటే అంటే ఇంతకుముందు వీళ్ళు చేసిన సినిమాకి ఇప్పుడు చేసిన దానికి చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు సినిమా చూస్తే గ్రాండియర్గా అనిపిస్తుంది. సో మీ వర్క్ మీ సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? మీ సినిమా నేను చూసింది ఐ థింక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై. దే ఆర్ రియలీ ప్రమోటింగ్ ద ఫిలిం వెరీ వెల్ అండ్ ఐ థింక్ ద మూవీ ఈస్ వెరీ డిజర్వింగ్ టు బి ప్రమోటెడ్. అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఐ థింక్ మూవీ లైక్ రామ్లీలా షుడ్ be given to the audience in such a high level. They need to know about it and go and watch the film. I love you. Thank you. Thank you.